లూకా 2:11లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. చాలండి. యేసుక్రీస్తుకు ఒక ఆనవాలు ఉన్నది. ప్రపంచంలో ఆయన వంటి పరిశుద్ధుడు దేవుడు ఎవరు లేరు. గౌతమ బుద్ధుడు కూడా యేసుక్రీస్తుకు ఒక ఆనవాలు చెప్పాడు. నేను కాదు, దేవుణ్ణి 2000 సంవత్సరాల తర్వాత ఒక పరిశుద్ధుడు పుడతాడు. బౌద్ధ గ్రంథంలో ఆయన రాశాడు. ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టబడుతుంది, ప్రజామేధ యాగం. మనుషులందరి పాపాలను భరిస్తాడు ఆయన ఒక ప్రవచనాత్మకంగా చెప్పి ఉన్నాడు. అది క్రీస్తులో నెరవేర్చబడింది. వివేకానంద స్వామి కూడా చికాగో వెళ్ళి అమెరికాలో స్పీచ్ ఇచ్చి ఇండియాకు వచ్చిన తర్వాత అమెరికాలో యేసుక్రీస్తుని గురించి ఏ చోటైనా ఆ దినాల్లో బాగా అమెరికా దేశంలో పవర్ఫుల్గా మిషనరీలతో యేసుక్రీస్తు యొక్క సువార్త పరిచర్య ఆయన విని ఆయన వస్తూ బైబిల్ కూడా చదివి యేసుక్రీస్తు కాలంలో నేను ఉండినట్లయితే నా గుండెని చెంచి ఆ రక్తముతో ఆయన పాదాలు కడిగేవాడిని, అంత గొప్ప దేవుడైనా అని ఒప్పుకున్నాడు. మన యేసుక్రీస్తుకు ఒక ఆనవాలు, పరిశుద్ధుడు, ఏ తప్పు పట్టడానికి ఆయనలో ఏ లోపం లేనివాడు. అలాంటి దేవుడు మనకు దొరికినందుకు, ఆ రక్షకుడు మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టవంతులు. జైన మతంలో, బౌద్ధ మతంలో, హిందూ మతంలో, ఇస్లాం మతంలో అనేక మార్గాల్లో మనుషులు ఉన్నారు. కానీ అది ఆ గమ్యం ఎటు వెళ్తుందో తెలియదు. కానీ కాన్ఫిడెంట్గా మనకైతే ఈ మార్గంలో మనము ఎన్నుకున్న దేవుని మార్గంలో నిత్య జీవం ఉన్నది ఖచ్చితంగా అనేది నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతాను. మనం ఎన్నుకున్నది చాలా రైట్ వే. యేసుక్రీస్తును మనం సెలెక్ట్ చేసుకున్నాం. గాడ్స్ లో గ్రీకు దేవతలు, రోమన్స్ అనేకమైనవి ఉన్నాయి. కానీ వాళ్ళు ఎటు తీసుకువెళ్తారో తెలియదు. కానీ మనం ఎంపిక చేసుకున్న, సెలెక్ట్ చేసుకున్న దేవుడు 100% పర్ఫెక్ట్ కలిగిన వాడు. ఈయన పరలోకంలో కనబడతాడు. ప్రకటన 5లో నేను ఎప్పుడు చెప్తాను, ఈ జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని విప్పటకు యోగ్యుడు ఎవరు అని పరలోకం ఒక హంగేర్పడిందంట. ధవళ సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు లేచి వచ్చినప్పుడు 24 పెద్దలు, 4 జీవులు, దేవదూతలు సాగిలపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడని దాన ప్రతిదానములు చేశారు. యేసు ప్రభు ఒక్కడే ఆ గ్రంథాన్ని, మానవుల యొక్క తీర్పు అనే గ్రంథాన్ని విప్పటానికి ఆయన ఒక్కడే యోగ్యుడు. మన ప్రభు ఈయన రక్షకుడు. యేసు అనే పేరునకు రక్షకుడు అని అర్థం. రాత్రి ఇమ్మానుయేలు గురించి చెప్పారు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, కొంచెం క్రిస్మస్ సందేశానికి టచ్ అవుతూ నేను జనరల్ మెసేజ్కి వచ్చి ఉన్నాను. క్లారిటీ లేదు, మీకు చేయవస్తుంది. అది ఇచ్చి పండు బ్యాటరీ మార్చు. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యము పడడం ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా దగ్గర పాట లేదు, అందుకని పాడండి.
చేయాలి. క్రిస్మస్ పండుగ ప్రియులరా, యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రక్షకుడు పుట్టి ఉన్నాడు. మన పుట్టుక రోజుకి ఎన్నెన్నో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నామే. మొన్నే మా డానీ ఫుడ్ కోర్ట్లో చేసేటువంటి చెఫ్ అంటే మెయిన్ వంట మేస్త్రి కూతురు బర్త్డే, ఒక క్రిస్మస్ ఆరాధన అయితే ఆ బర్త్డే ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు పెద్ద కూలింగ్ కేక్, ఎంత కూలింగ్ కేక్ అంటే 1500 అండి అని అన్నారు. అదిరిపోయాను నేను. అవును, క్రిస్మస్ను ఆరాధించకూడదు, క్రీస్తు జన్మదిన వేడుకలు. ప్రియులరా, మరి యేసు క్రీస్తు నన్ను ఆరాధించని చెప్పడు. మనమే ఆరాధన చేయాలి, మనమే ఆయన్ని గౌరవించాలి. ఆయనకి ఇవ్వవలసిన ఘన వేడుకలు మనం మానవులుగా, మనకు రక్షకుడిగా పుట్టినందుకు మనం ఆయన్ని సన్నిధించేటువంటి వారిగా ఉండాలి. ఆ ఘనమైన ఆరాధన చూచి దేవుడు ఎంతో మెచ్చుకొని మనలను ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 1:21లో, మత్తయి సువార్త ఈరోజు నేను రక్షకులు అనే సందేశాన్ని ఇస్తున్నాను. ముందు రక్షకుడు గురించి మనం వివరించుకుందాం. మత్తయి సువార్త 1:21లో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదురు. రక్షకుడని అర్థము. యేసు అను శబ్దమునకు రక్షకుడు, క్రీస్తు అనే పేరునకు అభిషేక్తుడు, ఇమ్మానుయేలు అనే పేరునకు దేవుడు మనకు తోడు. ఎంత గొప్ప పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు అర్థం ఉన్నది. మన పేర్లకు ఎప్పుడైతే ప్రతి పేరును మీరు చూడండి, ఆ సందర్భము ఆ కాలంలో ఉండటానికి ప్రవక్తల పేర్లకు అర్థాలు ఉంటాయి. అందుకే మొన్న భీమవరం వెళ్ళి పేర్లకు అర్థాలు చాలా బుక్ స్టాల్ ఎదిగిన హైదరాబాద్లో, భీమవరంలో దొరికింది నాకు. పేర్లకు ప్రతి పేరుకు నాకు అర్థం కావాలి, 450తో ఒక నిఘంటువు కొని అన్నా. అవునండి, యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించే రక్షకుడు. పాపాన్ని తీసేవాడు ఎవరు లేరు. ప్రియులారా, అజామేధ యాగం పూర్వకాలము ఒక మేక, అజానిగా మేక, దాని మీద ముళ్ళ కిరీటం ముళ్ళుతో, అలాగే ఒళ్ళంతా మేకులతో కొట్టేవారంట. ఆ పాపాలన్నీ దాని మీద వెళ్ళిపోవాలని 3 రోజులు దాన్ని అలా ఉంచేవారంట. రక్తము కారుతూ చుట్టూ దానికి ఒక బలిపీఠము కట్టి మా పాపాలన్నీ దాని మీదకి వెళ్ళిపోవాలని. అజామేధ యాగము, అశ్వమేధ యాగాలు, ప్రజల పాపాలు ఆ జంతువుల మీదకి వెళ్ళాలని. కానీ వాటిలో నెరవేరేవి కావు. మన పితరులందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు రాధా మనోహర్ గారి, లేకపోతే అనేక హేతువాదు. ఏమో మనకు తెలీదు. మనం మాత్రము రక్షణ మార్గాన్ని మనం వెతకాలి. మీరు రక్షకుడు క్రైస్తవులు అయ్యారా? మరి మీ పితరులు రాలో మరి ఎక్కడికి వెళ్ళారాలో అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఏమో నేను చెప్పేస్తాను, ఏమయ్యారో నాకైతే తెలియదు. మనకెందుకది? మన కాలంలో క్రీస్తును మనం నమ్మాలి. రక్షణ మార్గంలో నిత్య జీవాన్ని వెతికేవారిగా, నిత్యత్వంలో ఉండేవారిగా మనము మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ప్రియుల విశ్వాస జీవితంలో అవును, పాపము నుండి ఆయనే రక్షించేవాడు. పాపము నుండి రక్షించేవాడు లేరు. నేను కొన్నింటిని చెబుతున్నాను. వృక్షాలను రక్షించే వృక్ష శాస్త్రం ఉన్నది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వృక్షాలు నరకూడదు, వృక్షాలను కాపాడాలి. మనుషులకి ఏమైపోయినా పర్వాలేదు, కానీ కాన్సెప్ట్ అంతా ఎండోల్మెంట్, ఈ కాలుష్యాల నివారణ అంటూ
వృక్షాన్ని కాపాడుకోవాలని ఒక వర్గమే ఉండి ఉన్నది ఈ లోకంలో. సో వీటిని ఎండోర్మెంట్ ఆఫీసర్స్ అని, ఫారెస్ట్